నమస్తే, నేను మీ సిఎస్ రావు. తెలంగాణలో ఎలాగైనా బీజేపీ జెండా పాతాలని చెప్పి భావించింది ఆ పార్టీ. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జెండా పాతలేకపోయింది, అధికారంలోకి రాలేకపోయింది. నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న క్రమంలో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంది, దేశవ్యాప్తంగా బీజేపీ ఏంటి, అసలు బీజేపీ యొక్క స్ట్రాటజీ ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర జర్నలిస్ట్, న్యాయవాది, పొలిటీషియన్ రఘునందన్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. బాగున్నారా? నమస్తే అన్న, బాగున్నాను. సో ఒక అంకం అయిపోయింది అనుకోవచ్చా? అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఒక అధ్యాయం ముగిసిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాల కోసం అసెంబ్లీ ఎన్నికల ప్రస్థానం ముగిసిపోయింది. యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ 5 years ఫర్ అసెంబ్లీ. పోస్ట్ మార్టం చేసుకున్నారా? నడుస్తుంది కదన్నా. రాజకీయ నాయకుడు ప్రతిరోజు తాను పోస్ట్ మార్టం చేసుకోవాలి, సమాజంలో జరుగుతున్న పనులను పోస్ట్ మార్టం చేసుకోవాలి, చుట్టుపక్కల ఉన్న పార్టీలు చేస్తున్న పనులను కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూనే ఉండాలి. పాలిటిక్స్ డైనమిక్స్ ఉంటాయన్న, స్టేబుల్గా ఉండలేదు. ఒక దగ్గర కూర్చొని చేసేది కాదు పాలిటిక్స్. 24/7 యూ హ్యావ్ టు బి ఆన్ వీల్స్ అన్నట్టే పరిగెడుతూనే ఉండాలి. సో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయినందువల్ల మీరు రిగ్రెట్ ఏం ఫీల్ కాలేదా? సో మా ప్రథమ కర్తవ్యం బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపాలనుకున్నాం. మేము ప్రజలకు అదే చెప్పినాం. 10 సంవత్సరాల కేసీఆర్ గారి కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ అహంకారపూరితమైన పాలన, ప్రజల్ని కలవనటువంటి ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్కి పరిమితమైన ముఖ్యమంత్రి, ప్రజలకు అవసరమా అని మేము ప్రజల్ని చైతన్యం చేస్తూ వచ్చాం. ప్రజల్ని ఆయన వద్దు అని చెప్పి ఒప్పించడంలో సక్సెస్ అయ్యాం. కానీ ఆయన దించిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే దగ్గర మేము వచ్చి కూర్చోవడం లోపల మేము విఫలం చెందాం. కానీ కొన్ని చాలా తప్పులు చేసింది బీజేపీ అనేటువంటి ఒక భావన వినిపించింది. ఇందుకు లిక్కర్ స్కామ్ నుంచి కవితను అరెస్ట్ చేయకపోవడం, తర్వాత రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చడం, ఇవన్నీ కూడా దాని మీద ఏమన్నా మీరు? కేంద్ర నాయకత్వం అప్రాప్రియేట్ టైం లోపల అప్రాప్రియేట్ నిర్ణయాలు తీసుకుంటుంది. అధ్యక్షుడి మార్పిడి కానీ ఇంకేమైనా పార్టీకి సంబంధించిన విషయాలకు సంబంధించి, కేసులకు సంబంధించి కొంతమంది అది మరి ఆ మీడియా మిత్రులు కానీ ఇంకొంతమంది నాయకులు కానీ ఆ కవితను అరెస్ట్ చేయాలని మీరు చెప్తే, నేను చెప్తే కవిత అరెస్ట్ కాదు. దానికి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సరైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు దొరకకుండా ఎవరిని అరెస్ట్ చేసినా దానివల్ల వచ్చేటువంటి పాజిటివ్నెస్ కంటే ఎక్కువ నెగిటివ్ నేచరే వస్తుంది. అందుకని దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, నాట్ ద డ్యూటీ ఆఫ్ రఘునందన్ రావు ఆర్ మీడియా. ఈ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ పడలేదంటారా? అంటారనే కానీ అట్లా పడుతుంది అన్న. అట్లా పడితే 8 ఎందుకు గెలుస్తామని? ఒకటి కూడా గెలవద్దు కదా అట్లా పడితే. సో కాంగ్రెస్ అదే క్యాంపెయిన్ చేసింది కదా. కాంగ్రెస్ ఏముందన్న, వాళ్ళకి ఏది దొరుకుతుంది మాట్లాడుతున్నారు. అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది పడుతుంది మాట్లాడినారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు కదా, ఇప్పుడు మాట్లాడమనండి. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అయింది. మేడిగడ్డకు November 1వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు పోయినారు. ఏం చెప్పినారు అక్కడ రేవంత్ రెడ్డి గారు? కరప్షన్, కాళేశ్వరం అంటే కరప్షన్, కాళేశ్వరం రావు కేసీఆర్ అంటే అని చెప్పినారు. మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరంలో కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లు రికవరీ చేస్తాం, కక్కిపిస్తాం, పేద ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పినారు. మరి ఇప్పుడు దాని మీద సిబిఐ విచారణకు ఉత్తరం రాయండి ముఖ్యమంత్రి గారు అంటే తప్పించుకుంటున్నాడు ఆయన. కానీ ఆ రోజు చెప్పింది అది కాదు, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని చెప్పారు. సిట్టింగ్ జడ్జి ఎవరు విచారణ చేయడానికి నాకు తెలియక అడుగుతాను. నేను వాళ్ళంతా చదువుకోలేను కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, మీరు సిట్టింగ్ జడ్జి ఏం చేస్తాడు? వాళ్ళు చెప్పిన హామీ అది. వాళ్ళు చెప్పిన హామీ అది కాదు. సిబిఐ విచారణ కావాలని టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఆయన అమిత్ షా గారి కార్యాలయంకి ఉత్తరం రాసిండు, నరేంద్ర మోడీ గారి కార్యాలయంకి ఉత్తరం రాసిండు, ఢిల్లీకి పోయి సిబిఐని కలుస్తా అని చెప్పిండు, రకరకాలైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టిండు. కాళేశ్వరం మీద భారతీయ జనతా పార్టీ సిబిఐ విచారణ చేస్తలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటని మాట్లాడిండు. టీపీసీసీ అధ్యక్షుని హోదా లోపల కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరుపుమని ఆ రోజు ఉత్తరాలు రాసిండు ఆయన టీపీసీసీ. కానీ మేనిఫెస్టోలో పెట్టలేదన్న. మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం లేదు. మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే టీపీసీసీ జడ్జి చేత మేము అంటేనే సమస్యను మీరు పక్కదారి పట్టిస్తున్నారని అర్థం, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో సిబిఐని ఎంక్వైరీ చేయమని అడిగిన మీరు, నేను మిమ్మల్ని అడుగుతున్న సిఎస్ రావు గారు, మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి చెప్పాలనుకుంటున్నాను. సిట్టింగ్ జడ్జ్ చేసిన, రిటైర్డ్ జడ్జ్ చేసిన ఏం చేస్తారు? కేసు రిజిస్టర్ చేసే అధికారం ఉంటుందా వాళ్ళకి? ముద్దాయిల్ని అరెస్ట్ చేసి జైలు వేస్తారా? వాళ్ళు టైంపాస్ చేస్తారు అంతే. ఒక జడ్జి గారి చేత ఒక విచారణ కమిటీ వేస్తే 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళకి రిపోర్ట్ ఇస్తాడు. ఇచ్చినాక ఏం చేయాలి? మళ్ళీ దాన్ని సిబిఐకో, ఏసీబీకో, ఇంకెవరికో కంప్లైంట్ ఇవ్వాలి. అంటే నువ్వు ఉత్తగా మీడియాలో నాణ్యతందుకు, టైంపాస్ చేసేందుకు వేసి ఉంటే అట్లా చేయి. లేదు, నువ్వు నిజంగా టీపీసీసీ అధ్యక్షుని హోదాలో సిబిఐ రావాలని కోరుకున్న మాట నిజమైతే ఇవాళ దిస్ ఈజ్ ద రైట్ టైం. ఆ రోజు అదే సంతకం పెట్టినా అదే ఉత్తరం అట్లే మళ్ళీ ఒక 5 మీద తీసి కింద రేవంత్ రెడ్డి అని రాసి టీపీసీసీ అధ్యక్షుని ప్లేస్లో గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ అని రాసి పంపు. 10 నిమిషాల్లో కేంద్రం యాక్షన్ ఇనిషియేట్ చేస్తుంది. అంటే దీని వెనకాల ఎవరినో కాపాడాలనే ఉద్దేశం, పంచాయతీని మేడిగడ్డకి, ఎల్ఎన్టీకి పరిమితం చేసి మెగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ
లేదా మెగా ఇంజనీరింగ్ సంస్థని దాని ఓనర్ అయినటువంటి కృష్ణారెడ్డి గారిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి గారు హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఉత్తరం రాస్తా అంటున్నాడు. ఇది ఎవరికి తెలియని కథ? హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారు ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి సిఎస్ రావు గారు? సో టెక్నికల్గా కూడా ఏం చేయలేరు ఆయన. ఇదంతా ఏంటంటే ఎవరినో కాపాడేందుకు ఎవరి ఆదేశాలను పాటిస్తూ రేవంత్ రెడ్డి గారు మాట మారుస్తున్నారు. దిస్ ఈజ్ మై స్ట్రైట్ సూటిగా నేను వారి మీద పెడుతున్నటువంటి అభియోగం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐని పంపమని ఒక ఉత్తరం రాయండి. సిబిఐ ఎప్పుడు వస్తుంది సిఎస్ రావు గారు మీకు తెలుసు కదా. అయితే హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, లేదా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, లేదా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసి మా రాష్ట్రంలో ఫలానా కేసు మీద విచారణ జరపమని చెప్పారు అని తీర్మానం చేసి మీరు గొప్పగా చెప్తారు కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తన సొంత కొడుకు మీదనే అవసరం ఉంటే సిబిఐ విచారణ జరపమని కేంద్రాన్ని కోరిండని. మరి వీళ్ళు ఈ ముఖ్యమంత్రి ఎందుకు అదే కాంగ్రెస్ నుంచి వారసత్వంతో వచ్చిన నేను రాజశేఖరుని వారసుని అని చెప్తాడు కదా. మరి వీళ్ళు ఈయన ఉత్తరం రాయమని మేమే మొద్దులు కొట్టమంటలేము, మొరాన్ని తీసుకురమ్మంటలేము. టీపీసీసీ అధ్యక్షుడు అని రాసిన జాగాల తెలంగాణ ముఖ్యమంత్రి అని రాసి అదే ఉత్తరాన్ని మళ్ళీ కట్ అండ్ పేస్ట్ కొట్టి పంపురు అంటున్నారు. అది మీ డిమాండ్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చేసుకోవచ్చు కదా. అయితే చేస్తే ఏం జరుగుతుంది అంటే చంద్రశేఖరరావు గారి మీద మేమేదో కక్ష సాధించాలని, నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని పరిపాలన చేయనీయకుండా మేమేదో సిబిఐని పంపించి వీళ్ళ మీద కక్ష సాధిస్తున్నాం అంటారు. మీరు ఉత్తరం రాయడంలో మీకున్న ఇబ్బంది ఏంది? టీపీసీసీ అధ్యక్షుడు మీరే కదా. 2023లోనే కదా మీరు సిబిఐ రావాలని డిమాండ్ చేసింది. మరి అధికారంలోకి రాగానే మాట ఎందుకు మారుతుంది? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఎవరిని ఎస్కేప్ చేయాలనుకుంటున్నారు? మేడిగడ్డకి ఎల్ఎన్టీకి మధ్యలో పంచాయతీ పెట్టి 3 సార్లు సమీక్షలు పెట్టి ఇప్పటికిప్పుడు అది కాపర్ డ్యామ్ కట్టుడు కాదు, రిపేర్ కాదు, మేడిగడ్డలో నీళ్ళు ఆగాయి కాబట్టి కాళేశ్వరాన్ని పక్కకు పెట్టేసి తన అస్మదీలకి తన సమ్మతులకి తనకి ఎలక్షన్లకి సహాయపడినటువంటి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కంపెనీకి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమైనా ఫేవర్ చేయాలని అనుకుంటే ఉత్తరం రాయకపోనియండి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ అని దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టమనండి. సో ఇన్ కేసు లెటర్ రాయకపోతే ఖచ్చితంగా లాబింగ్ ఉందని ఫిక్స్ కావాల్సిందే అంటారు. మరి ఏమంటారు? ఇంకా మీరు చెప్పారు ఎందుకు రాస్తలేరు? టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రాసిర్రు, నేనేం అక్షరం మారుమంటలేను. సేమ్ లెటర్ మళ్ళీ కొత్త కాగితం మీద దిగినరి. ఇలా మీరు ముఖ్యమంత్రి అయినారు. ఆ రోజు టీపీసీసీ అధ్యక్షుడు, ఈ రోజు కూడా మీరే టీపీసీసీ అధ్యక్షుడే. కాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి తెలంగాణ అని రాయండి, కింద ఒక లైన్ యాడ్ చేయమంటున్నా. అది మీ డిమాండ్ అనుకోండి. మా డిమాండ్ కాదు సార్, పబ్లిక్ ఆఫ్ తెలంగాణ అడుగుతున్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ జైల్లో పెట్టాలి, బీజేపీ సిబిఐ విచారణ చేస్తలేదు, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి అన్నావు కదా. ఇలా మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి ఒకటా? ఉత్తరం ఎందుకు వస్తలేదు? లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటా? ఇద్దరు ములాఖతే బీజేపీని బదనాం చేసి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ఆడిన నాటకమా? ఎందుకు మీరు శ్వేతపత్రాలు ఎందుకు? నీ చేతిలో అధికారం ఉంది కదా, రాయి. బీజేపీ సిబిఐ విచారణకు ఆదేశించలేదనుకో, అప్పుడు బీజేపీ ప్రజల ముందు దేశ ప్రజల ముందు దోషిగా నిలబడుతుంది కదా. ఇలా నువ్వు ఉత్తరం రాస్తలేమంటే దోషి ఎవరు? మీరే దోషి. సో దాన్ని ఒక ఏళ్ళు నా దిక్కు చూపిస్తారు రావు గారు, మీరు 4 ఏళ్ళు నీ దిక్కు చూపిస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. 100% చూపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. బట్ టెక్నికాలిటీస్గా ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలు అవి. ఆ తర్వాత వారు ఏం చెప్పారు? నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సాక్ష్యాలు ఆధారాలు కలెక్ట్ చేసిన, మీరు నన్ను కేసు నమోదు చేసి నన్ను పిలిస్తే నా దగ్గర ఉన్న కేసు సాక్ష్యాధారాలన్నీ మీకు అందరికి అందిస్తా అని చెప్పి హోంమంత్రికి రాసిన ఉత్తరంలో, ప్రధానమంత్రి గారు రాసిన ఉత్తరంలో రాసిర్రు. మీ దగ్గర ఆ రోజు మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకున్న ఆధారాలు ఉన్నాయి. ఇలా ముఖ్యమంత్రి మొత్తం ఫైల్ మీ ముందుంది కదా. ఈ 2 కాగితాలు కట్టి ఢిల్లీకి పంపాను కట్టగట్టి. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? ఇన్ కేసు ఆయన పంపిరు అనుకుందాం, డిసైడ్ అయిపోయింది. అసెంబ్లీలో సిబిఐ కమిషన్ వేస్తా అని చెప్పి సిబిఐ రాదు అంటే దాని అర్థం ఏంది? రేవంత్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డి గారు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు. అధికారంలోకి రాకంటే ముందు మెగా కృష్ణారెడ్డి గారు వాడుకున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు సాయం చేస్తారు. మీరు ఎంటర్ కావడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? కేవలం పొలిటికల్ రేపు కోర్టుని ఇవ్వమనుండ్రి. తెలంగాణలో ఉన్న మీడియాలు, ఇంటలెక్చువల్లు, మేధావులు, సూడో మేధావులు, నక్సలైట్లు, ఎర్ర జెండా ముసుగులు ఉండి విశ్లేషకులు అవతారం ఎత్తినోళ్ళు రేపు అందరినీ రాసి ప్రధానమంత్రికి ఒక ఉత్తరం పంపమనుండ్రి. దీని మీద విచారణ జరపడం న్యాయం. మేము ఎవరైనా కూడా మీరు స్ట్రైట్గా ప్రధానమంత్రిగా మీరు నిర్ణయం తీసుకుంటే మేము ఒక్కరం కూడా మాట్లాడడం, మీరు నిజాయితీగా పనిచేస్తున్నారని మేము భావిస్తాం, రాయమనుండ్రి. సో మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఇదే చెప్పారు. ఏటీఎంగా వాడుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు చెప్పలేదా? రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. బట్ సెంట్రల్ లో మీరున్నారు కదా. మీరు పంపడంలో మీకు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీరు సెంట్రల్ లో మీరున్నారు కదా. ఉత్తరం ఏది? కంప్లైంట్ ఏది మా దగ్గర? చాలా ఇప్పుడు ఈవెన్ అట్లా కంప్లైంట్ చేస్తే సిబిఐ విచారణ చెయ్యదు. సిబిఐ విచారణ చేయాలంటే దెర్ ఆర్ సర్టెన్ గైడ్ లైన్స్. 1 హైకోర్టు డైరెక్షన్, 2 సుప్రీంకోర్టు డైరెక్షన్, 3 ముఖ్యమంత్రి గారు అడిగితే భారత ప్రభుత్వం దాన్ని డిసిషన్ తీసుకొని పంపిస్తుంది.
ముఖ్యమంత్రికి మీకున్న అభ్యంతరం ఏంది అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కేసులు మీకు నాకన్నా మీకు అవగాహన ఉంటుంది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డికి సంబంధించి గవర్నమెంట్ మీద విచారణ చేపట్టింది. ఆ రోజు ఒక ఎమ్మెల్యే ఇస్తేనే కదా. సిఎస్ రావు గారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పింది రాజశేఖర రెడ్డి గారి మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ రోజు గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జరిగింది. ఇదే కాళేశ్వరంలో బిహెచ్ఎల్ అనేటువంటి సంస్థ మోటార్లు సప్లై చేసిందని, 1700 కోట్ల విలువ చేసేటువంటి మోటార్లకి 7300 కోట్ల బిల్లులు చెల్లించిర్రని, ఇది అన్యాయమని 7 ఏళ్ల కింద నాటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు నాగం జనార్దన్ రెడ్డి గారు హైకోర్టులో రిట్ వేసారు. ఏమైనా తేలిందా? ఏం తేలలేదు. ఇప్పుడు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఇంకొక రిట్ వేసినారు. ఏమైనా తేలుతుందా? ఏం తేలేదు. అంటే ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డి గారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ప్రశ్న ఎట్లా అడిగినా ముక్కు యాడుందంటే గీనే ఉంది, సూటిగా చూపెట్టాలి. ముక్కు యాడుందంటే గీడుందని చెప్పకుండా గిట్ల ఎందుకు దింపుతున్నావు? జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు? సిట్టింగ్ జడ్జి ఎందుకు? రిటైర్డ్ జడ్జి ఎందుకు? అరే ఒక లైన్ యాడ్ చేయమంటున్నా. ఉత్తరం మార్వకు టీపీసీసీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి తెలంగాణ అని రాయి కింద. లేకపోతే పాత లెటర్ ఒరిజినల్ ఉంటే నాకు ఈ కింద నేను రాసి ఇచ్చొస్తా ఇలా డేట్ వేసి. రోజు ఢిల్లీ పోతున్నావు కదా, మొన్న పోతివి, ఇవాళ కూడా పోతివి. ఒక లెటర్ ఇచ్చిన ప్రధానమంత్రిని కలిసి, ఇవాళ వెళ్ళకపోతే ఇంకో 4 రోజులకైనా సార్ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పోయి ప్రధానమంత్రిని కలిసి బోకే ఇస్తావు కదా. ఆ బోకేతో పాటు ఈ కాగితం కూడా ఇచ్చిరా. ఇస్తలేవు అంటేనే ఈ రెడ్డి గారు ఆ రెడ్డి గారిని కాపాడుతురని సమాజం అనుకుంటుంది. సిఎస్ రావు గారు కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నారుగా. ఏం కోఆపరేట్? కిషన్ రెడ్డిని కూడా అడిగినట్టు. ఏం కోఆపరేట్? బీజేపీ దీనికి ఏం సంబంధం? ఏమో అది అడుగుతారేమో, దీనికి ఏం సంబంధం? మోడీ గారిని కలిసి చెప్తారేమో. ఇప్పుడు ఉత్తరం రాయంటున్నా బహిరంగంగా, పోస్టులో పంపి మెయిల్ కొట్టు, నెలకు కలువు నువ్వు ప్రధానమంత్రి, నాకేం బాధ లేదు. నువ్వు కలవకు ప్రధానమంత్రి, నాకేం ఇబ్బంది లేదు. ఉత్తరం రాయన్నా. అరే నువ్వు పెద్ద ఇవాళ ముఖ్యమంత్రి గారు, మీరు మీ దగ్గర పెద్ద ఆఫీస్ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది, రాస్తలేరు అని వెనకాల ఉన్నటువంటి మతలబేంది చెప్పురు నాకు. సో మెగా కృష్ణారెడ్డి కలిసినట్టున్నారు ఈ మధ్య. రేవంత్ రెడ్డి గారిని 3-4 సార్లు కలిసి ముఖ్యమంత్రి అయినాక ఇంటికి వెళ్ళి కలిసినారనేది నాకున్న సమాచారం. ఇప్పుడే మాట్లాడొద్దు మరి. మిత్రుడు సమకాలీకుడు, ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళం, ఒకటేసారి పొలిటికల్ కెరీర్లకు వచ్చినాం, సరే డిఫరెంట్ పార్టీస్లో ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి అయినారు కదా, కాగానే 4 రోజులు కూడా కాకముందే అందరిలాగా నేను విమర్శించడం సమంజసం కాదని కొద్దిగా ఒప్పుకే ఉంటున్నాను. కానీ మీరు చెప్పండి, మెగా కృష్ణారెడ్డి గారు కలిసిరా కలవలేదా మీరు ముఖ్యమంత్రి అయినాక? అందరు వచ్చినట్టు వచ్చి కలిసిండు, గట్లా చెప్పొద్దు. అందరిలా కలవలే, 4 సార్లు వచ్చి కలిసిండు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష చేసిర్రు, మేడిగడ ఎల్ఎన్టీ వరకే పరిమితం చేసిర్రు. ఎల్ఎన్టీ వాళ్ళు పూర్తి పని కంప్లీట్ చేసినా మీకు మాకు పని కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ ఇచ్చిర్రు. 2 సంవత్సరాలు మా బాధ్యత, 2 సంవత్సరాలు కూడా అయిపోయింది, మేము చేయాల్సింది లేదని ఎల్ఎన్టీ అంటది. ఈఎన్సీ అంటాడు, లేదు సార్ వీళ్ళకి ఇంకా ఫైనల్ బిల్ ఇవ్వలేదు, వీడు పని కంప్లీట్ చేయలేదు అంటాడు. మరి ఈఎన్సీ తప్పైతే ఈఎన్సీ మీద కేసు చేయమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని. లేదా వాడు ఇచ్చిన లెటర్ ఎల్ఎన్టీ వాడు చూపించిన లెటర్ తప్పైతే ఎల్ఎన్టీ వాడి మీద కేసు చేయమన్నారు. ఈ పంచాయతీ ఇట్లా చూపిస్తూ మీడియాలో మంత్రి తిట్టిండని, ఎల్ఎన్టీ వాడు కాదన్నాడని రోజు పేపర్లలో బ్యానర్ ఐటమ్లు రాసుకొని ఎవరిని మోసం చేద్దాం అనుకుంటారు? 1,00,000 కోట్ల కాళేశ్వరం అవినీతిని మీరు సింపుల్గా ఈ రెడ్డి గారు ఆ రెడ్డి గారు ఇద్దరు కలిసి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రజలకు సమాధానం చెప్పుర్రు. రఘునందన్ రావు ఏదో కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో దుగ్ధతో మాట్లాడతలేను నేను. ఇప్పుడు మీరైనా నేనైనా ఈ ప్రభుత్వాన్ని దించాలని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని వెలికి తీయాలని, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడాలని కొట్లాడిన వాళ్ళం. అహంకారపూరితమైన పాలన, ప్రజల్ని ప్రజల్లాగా చూస్తలేనటువంటి ప్రభుత్వం అని కొట్లాడినాం. ఇలా ముఖ్యమంత్రి గారు ఎందుకు మళ్ళీ అదే చేస్తున్నారు? అది చేయొద్దు కదా అంటున్నా. తప్పు చేసినోడు చంద్రశేఖరరావు మాట చెప్పిండు, తనయుడైనా తనయైనా జైల్లో పెడతా అన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, తప్పు చేసినోడు అన్నైనా తమ్ముడైనా నా కురపోడైనా జైల్లో ఉండాలి శ్రీకృష్ణ జన్మస్థానంలో అని చెప్పాలి. వెయిట్ చేద్దాం దానికోసం. రివ్యూ మీటింగ్ పెడుతున్నారు కదా, రివ్యూ మీటింగ్లు పెట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని అంటున్నారు. ఓకే, ఇంకో స్టెప్ ఏంటంటే ఈ రివ్యూ మీటింగ్లకి స్మితా సబర్వాల్ ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం సెక్రటరీ, అలాగే ఈ కాళేశ్వరం సంబంధించి మొత్తం ఆమె చేస్తున్నారని కదా. ఇప్పుడు ఆమె అసలు అటెండ్ కావట్లేదని చెప్తున్నారు. ఇంకొక అంశం ఏం చేయాలి మరి ముఖ్యమంత్రి గారు? ఆమె రానప్పుడు ఏంది ముఖ్యమంత్రి మీకున్న అధికారాలు లేదు? మీ దగ్గర పనిచేసే ఒక బ్యూరోక్రాట్ మీరు పిలిచిన సమీక్ష సమావేశానికి రాకపోతే వాట్ ఈస్ ఆల్టర్నేట్ లెఫ్ట్ బిఫోర్ ది చీఫ్ మినిస్టర్? తనంతలో దాని అటు కొన్ని ఛానళ్ళలో మాట్లాడి నేను చూసిన, నేను బాధ అనిపించింది. నా పని ఏముంటుంది అంతా గుంపు మేస్త్రి పని అన్నాడు. మరి ఇలా గుంపు మేస్త్రి గారు మిగతా మేస్త్రిని పిలిచి ఈ మేస్త్రి వస్తలేదు కదా, ఈ మేస్త్రి మీద చర్య తీసుకోండి. మీ భాషలో చెప్పాలంటే ఆమె మేస్త్రే కదా, కొన్ని ఫైల్ ఆమె కష్టాలు ఉన్నాయి కదా, ఆ మేస్త్రి వచ్చి మీకు ఫైల్ ఇస్తలేదు కదా. మరి ఏమైంది? ఉద్యోగంలోకి తీసేస్తావా? ఫైల్ ఎట్లా తెచ్చుకుంటావు? ఏం చేస్తావు చెప్పాలి. రివ్యూ మీటింగ్ కూడా రావట్లేదంట. రాదామే అంటే ఏంటి? గవర్నమెంట్ బలం లేకపోవటం లేకపోతే గవర్నమెంట్ చేతకందనా? నేను అవన్నీ ఇప్పుడే కామెంట్ చేయదలుచుకోలేదు. నేను ఏమంటున్నాను, ప్రభుత్వం కొత్తగా వచ్చింది, వచ్చి ఇంకా నెలగాలే. ఇప్పుడే నేను శాపనార్థాలు ఎందుకు పెట్టాలి, నేను ఎందుకు తిట్టాలి, ఎందుకు విమర్శించాలి? లెట్ దెమ్ గివ్ సమ్ టైం. ఓ 100 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఇయ్యండి.
ఇచ్చినాక అప్పుడు ఇంకా ఘాటుగా మాట్లాడుకుందాం. అప్పుడు చెప్తాం మేము కూడా ఏం జరిగింది, మేఘా కృష్ణారెడ్డి గారు ఎన్నిసార్లు పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసిర్రు, ఎందుకు కలిసిర్రు, ఆ కలవడం వెనకాలన్న మర్మం ఏంది అని మాట్లాడుకుందాం, తప్పకుండా మాట్లాడదాం. సో ఈ బ్యూరోక్రాట్ అటెండ్ కాకపోవడాన్ని ఎలా చూస్తారు మీరు? ప్రభుత్వం దాన్ని కంటెంప్ట్ కింద తీసుకోవాలి. దే హ్యావ్ టు రిపోర్ట్ టు ద గవర్నమెంట్ వేర్ దే ఆర్ వర్కింగ్. ముఖ్యమంత్రి గారు మారిండ్రు, ముఖ్యమంత్రి గారు నాకు నచ్చలేదు కాబట్టి నేను రాను అనే అధికారం ఏ బ్యూరోక్రాట్కి ఉండదు. యూ షుడ్ రిపోర్ట్ బిఫోర్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్. సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు ఆవిడ. సో ఆ సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రావట్లేదని చెప్తున్నారు తప్పితే ఎందుకు రావట్లేదని చెప్పట్లా. అంటే అడిషనల్ ఛార్జ్ వద్దు, ఫుల్ ఛార్జ్ ఇస్తే వస్తానేదో అన్నారని పేపర్లలో ఏదో కనబడుతుంది, వినబడుతుంది. సార్ ఏదైనా కానీ ఇండిసిప్లిన్ అనేది ప్రభుత్వానికి మంచిది కాదు సార్. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అధికారులైనా కోఆపరేట్ చేయాలి. వాళ్ళు పని చేయకపోతే పని ఎట్లా చేయించుకోవాలో వీళ్ళు అనుభవజ్ఞులు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే సీనియరే కదా, ఇంతకుముందు మంత్రి చేసిన ఆయనే కదా, 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు కదా. మరి ఏది మీ అనుభవం? మీ కింద పనిచేసేటువంటి ఒక సెక్రటరీ స్థాయి ఆఫీసర్ మీరు పిలిస్తే రాకపోతే ఏం చేయాలో మీకు తెలియకపోతే మన మంత్రి ఎట్లా? సో గవర్నమెంట్ ప్రాపర్ గా నడపగలరు అనిపిస్తుందా మరి స్టార్టింగ్ లో? నేను అవన్నీ ఇప్పుడు మాట్లాడితే రావు గారు బీజేపీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు అంటారు. అందుకని నేను మాట్లాడదలుచుకోలేదు. నేను మీలాంటి మిత్రులు అడిగినప్పుడు లేదా పెద్దలు అడిగినప్పుడు సజెషన్స్ రూపంలో చెప్తున్నా ప్రభుత్వం ఏం చేయాలి అనేది. చేయకపోతే మనం ఏం చేస్తాం సార్? ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు తీసుకోకపోతే మనం ఏం చేస్తాం? సో కాళేశ్వరం ఎపిసోడ్ అలా ఉంటే ఎలక్ట్రిసిటీ ఎపిసోడ్ ప్రభాకర్ రావు ఆ ఎపిసోడ్ మొత్తం అసలు సీఎం కాగానే రేవంత్ రెడ్డి ముందు ప్రభాకర్ రావుని నాకు ప్రవేశపెట్టండి అని చెప్పి ఆయన అడగటం, ప్రభాకర్ రావు రిజైన్ చేసి వెళ్ళిపోవటం, అసలు ఒక కొలిక్ వస్తుందా ఎలక్ట్రిసిటీది? అంటే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా ఆయన ప్రొడ్యూస్ చేయమనే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. పాస్పోర్ట్ సీజ్ చేయించవచ్చు, కేసులు పెట్టవచ్చు, చాలా పెట్టవచ్చు. నిన్నటిదాకా కుర్చీలో కూర్చొని ఇలా ప్రభుత్వం మారంగానే నేను రాను, నేను లెక్కలు చెప్పానంటే జవాబుదారితనం లేకుండా బిహేవ్ చేస్తే ఎట్లయితుంది? తప్పదు. ప్రభాకర్ రావు గారు చేసినా ఇంకెవరు చేసినా తప్పు. కుర్చీలో కూర్చున్నారు, వచ్చి లెక్కలు చెప్పాల్సిందే, జవాబుదారితనం వహించాల్సిందే. 10 ఏళ్ళలో ఏం జరిగింది ఆయన చెప్పకపోతే ఎవరు చెప్తారు? అట్లయితే పారిపోతాడు ప్రభాకర్ రావు గారు, పారిపోవడానికి వీలే లేదు. ఈ హ్యాస్ టు రిపోర్ట్ బిఫోర్ ద న్యూ గవర్నమెంట్ ఆల్సో. సో దాంట్లో 82,000 కోట్ల రూపాయలు ఇది జరిగింది అవకతవకలు, ఇదేమో 1,00,000 కోట్ల పైన జరిగింది అంటున్నారు. ఇంకొకటేమో ఆల్రెడీ మిల్లర్స్ దగ్గర అదేదో ఒక 52,000 కోట్లు అది జరిగింది అంటున్నారు. ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందా అసలు? రావాలని కోరుకుందాం, ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుందాం, అవును ప్రభుత్వం ఎఫెక్టివ్గా పనిచేయాలని కోరుకుందాం, దోషులు ఎవరైనా శిక్షించాలని కోరుకుందాం, దానికి భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుందాం. కులం పేరు మీద, సుట్టరికం పేరు మీద, ఆయన ఇంటికి వచ్చి కలిసిండు అనే పేరు మీద కేసులు నిర్వీర్యం చేయొద్దని కోరుకుందాం. దిస్ మచ్ ఓన్లీ ఎట్ దిస్ జంక్చర్ వాట్ వీ కెన్ డూ. ఓకే, అసెంబ్లీ జరుగుతున్న తీరు ఎలా ఉంది మీకు? అంతకుముందు అసెంబ్లీలు చూశారు, మీరు ఒక అసెంబ్లీలో ఉన్నారు. సో ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న తీరు ఎలా అనిపిస్తుంది? కొంతమంది ప్రతిపక్ష సభ్యులు ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్కువ మంది కొత్త సభ్యులు గెలిచి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ లక్. ఎదురుదాడి చేసేందుకు రేవంత్ దగ్గర మంత్రులు సరిగా లేరు, ఎదురుదాడి సరిగా చేయట్లేదు. ఇంకా హరీష్ గారు, కేటీఆర్ గారు, మంత్రి గారు అన్నట్టే మాట్లాడుతున్నారు. వాళ్ళ మంత్రులు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న సభ్యులాగా ఫీల్ అవుతున్నారు. ఎదురుదాడి ఆశించినంత కాంగ్రెస్ నుంచి కోఆపరేషన్ రేవంత్ రెడ్డి గారికి అందుతున్నట్టు కనబడతలేదు. టీవీలో చూస్తే నాకు బయట లోపలికి వెళ్ళి చూసే అవకాశం లేదు, కానీ మీడియాలో చూసినప్పుడు మాత్రం బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుందేమో అన్నట్టు కనిపిస్తుంది. సో గత అసెంబ్లీని చూసాం ఏకపక్షంగా నడిచింది అనేది చాలా సందర్భాల్లో మనకి ఆ రకంగా చూస్తే ఇప్పుడు కొంచెం బెటర్గా నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వెన్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ గవర్నమెంట్. సో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నట్టు అనిపిస్తుందా? చర్చలు అర్థవంతంగా లేవు. ఎవరిని ఎట్లా ఎత్తేసుకుందాం, ఎవరిని ఎట్లా తిట్టుకుందాం, ఎవరి పరువు ఎట్లా తీసుకుందాం అని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు తప్ప నథింగ్ మోర్ దెన్ దట్. జనం లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఏం కనబడతలేదు సార్. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం కోఆర్డినేషన్ కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో? లేదు సార్. కాంగ్రెస్ అంటేనే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక ఆయన తూర్పు అంటాడు, ఒక ఆయన పడమర అంటాడు, ఒక ఆయన ఏదో అంటాడు, ఇంకొక ఆయన ఏదో అంటాడు, అట్లే ఉంటారు. వాళ్ళని భగవంతుడే కాపాడాలి. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు బీజేపీకి సంబంధించి అసెంబ్లీలో ఇప్పటి వరకు ఫ్లోర్ లీడర్ని ఎంపిక చేయలేదు. ఏంటి ఎంపిక చేయలేని పరిస్థితిలో ఉన్నారా? ఎందుకు డిలే అవుతుంది? సార్ మేము ప్రధాన ప్రతిపక్షం కాదు కదా. రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, తప్పకుండా చేస్తాం. కాకపోవచ్చు కానీ చేస్తారు, తప్పకుండా చేస్తారు. మీ ఎస్టిమేషన్ ప్రకారం ఏంటి, ఎందుకు డిలే అవుతుంది? దాంట్లో ఏం లేదు సార్. కేంద్ర పార్టీ అక్కడ పార్లమెంట్ నడుస్తుంది, అడవుల్లో ఉన్నారు. 3 రాష్ట్రాల ఎన్నికలు వచ్చినాయి, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 3 ముఖ్యమంత్రులు మామూలు గెలిచిరు, అడవుల్లో ఉంటారు కదా సార్. రేపో మాపో డిక్లేర్ చేస్తారు. సో మొత్తం ఈ అసెంబ్లీ సంబంధించి ఎపిసోడ్ని కనుక తీసుకుంటే మీరు వెనకబడినట్టు కనిపించట్లేదా బీజేపీ అక్కడ ఫ్లోర్లో? సార్ మాకు దురదృష్టం ఏంటంటే ఒక 2 సభ్యులు తప్పితే మిగతా వాళ్ళంతా 6 కూడా కొత్త వాళ్ళు సార్. మొదటిసారి గెలిచి వచ్చినారు. ఒక రాజాసింగ్ గారు 3 సార్లు గెలిచినారు, మహేశ్వర్ రెడ్డి గారు 2 సార్లు గెలిచినారు, సీనియర్లు తప్ప. మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు సార్. ఇట్ టేక్స్ టైం కొద్దిగా. మరి ఈరోజే
ఈరోజు పుట్టిన బేబీ ఈరోజే పరిగెత్తలేదు కదా సార్, కొద్దిగా టైం తీసుకుంటే స్లోగా నడుస్తారు, సక్సెస్ అవుతాం. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి రెండింటికి ప్రత్యామ్నాయంగా మేమని చెప్పి అసెంబ్లీ ద్వారా నిరూపించుకుంటాం సార్. సో ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఎంపిక చేయడంతో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి వెళ్ళబోతున్నాయి అనేది అంటే డౌట్ ఎందుకు సార్? ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో పోతుంది. రాజశేఖర రెడ్డి గారు అధికారం ఉంటే రాజశేఖర రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఉంటే చంద్రబాబు నాయుడు గారితో, రోషయ్య గారు ఉంటే రోషయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారితో, కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్ గారితో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉంటే రేవంత్ రెడ్డి గారితో. ఎంఐఎం గురించి కొత్తగా మనం ఆలోచించుకునేది, మాట్లాడేది వాళ్ళకి వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ దారుసాలం ప్రయోజనాలు, వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు తప్ప వాళ్ళకి ప్రజల ప్రయోజనాలు ఏముంటాయి సార్? ఏముంటాయి. కానీ ఉల్టా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి పరోక్షంగా కోఆపరేట్ చేస్తున్నారు. బీహార్ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి అన్నీ చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడలేక మధ్యలో ఓడింది సార్. మరి ఈడ కూడా సపోర్ట్ చేయాలి కదా, మరి మాకు ఈడెందుకు సపోర్ట్ చేయలేదు? వాళ్ళ సొంత రాష్ట్రంలో కూడా సపోర్ట్ చేయాలి కదా, ఇక్కడ ఎందుకు చేయలేదు? అందుకని నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ, అందుకంటే ఎక్కువ వెళ్ళలేదు. ఇర్రెస్పాన్సిబుల్. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం మూడు ఒకటే అనేది కదా వాళ్ళ కాన్సెప్ట్. ప్రొటెం స్పీకర్ ఎవరు ఇచ్చారు సార్ ఎంఐఎంకి? ఏ పార్టీ ఇచ్చింది సార్? ఎందుకు ఇచ్చారు సార్? మాతోటి దోస్తులు ఉంటే మీరు ఎందుకు ఇచ్చారు ప్రొటెం స్పీకర్? ఇవ్వద్దు కదా, మరి ఎందుకు ఇచ్చారు? అంటే మీది కొట్టినట్టు నటిస్తున్నారు, లోపల లోపల కలిసే ఉంటున్నారు అనేది అర్థమైంది. సో ఎన్నికల్లో బీజేపీ మొత్తం టార్గెట్ ఎన్ని చేసింది గెలవాలని, ఎన్ని గెలిచింది అసలు? మీరు ప్రధానంగా మీరు కానీ, బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ ఇలాంటి వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏం కనిపిస్తుంది? అంటే మా ముఖాలను అసెంబ్లీలో చూడడానికి ప్రభుత్వానికి ఇష్టం లేకుండా, బీఆర్ఎస్ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తాం, ఇట్లాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే కష్టమవుతుంది వీళ్ళని ఫేస్ చేసిరని మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, హ్యూమిలేట్ చేసి, మా దగ్గర ఎక్కువ డబ్బులు పంచి, ఆ తప్పు మార్గం లోపల బీఆర్ఎస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చి మా నియోజకవర్గాల్లో. మీ నియోజకవర్గంలో కొంచెం అదే మొండికత్తి వ్యవహారం కూడా నడిచినట్టుంది కదా. అది కర్ణం చావు కారణాలు చాలా అన్నట్టు. ఆ కత్తితో దాడి అవన్నీ సింపతి పనిచేసినాయా? హరీష్ రావు గారు నటన పనిచేసిందా? చంద్రశేఖరరావు గారు ఉపన్యాసం పనిచేసిందా? ఇప్పుడు మనం మాట్లాడుకోవడం వల్ల ఏమొస్తుంది? రావు గారు రాదు. ఓడిపోయినాం. నాయకుడిని నేను, బాధ్యత వహించాల్సింది నేను, కర్త కర్మ క్రియాన్ని నేననే పని చేసుకునే కదా. ఓడిపోతే నాది కాదు, గెలిస్తే నాది అంటే ఎట్లయితుంది? రావు గారు ఓడినా గెలిచినా నాదే బాధ్యత, నేనే నా పొరపాటు వల్లనే గెలిచిన అనేది నేను సమీక్షించుకున్నదాన్ని సారాంశం. సో అది ఓకే. బట్ 5 సంవత్సరాల పాటు సీరియస్గా పనిచేసి మీరు 3 సంవత్సరాలే సార్ నాకు ప్రజల అవకాశం ప్రజలు. సో బై ఎలక్షన్లో ఓకే 3 సంవత్సరాలు మీకు మీరు నిత్యం ప్రజల్లో ఉన్నారు, అసెంబ్లీ వేదికగా వాళ్ళ వాయిస్ వినిపించారు. అయినప్పటికీ మీరు గెలవలేదని అంటే డ్రాబ్యాక్ ఎక్కడ కనిపిస్తుంది? డబ్బులు పంచలేకనా, లేకపోతే ప్రచారంలో వెనకబడ్డారా, లేదంటే ఎదుటి వాళ్ళని ప్రచారంలో రఘునందన్ రావు చేసినంత ప్రచారం ఎవరు చేయలేదు సార్, పనిలో రఘునందన్ రావు చేసినంత పని ఎవరు చేయలేదు సార్. నాకు 3 సంవత్సరాలు అవకాశం ఇస్తే నేను 3 సంవత్సరాలు దుబ్బాకలోనే ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నా సార్. నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని వచ్చి హైదరాబాద్లో ఉండలేదు సార్. నేను 24/7 దుబ్బాకలోనే ఉన్నా. అయినా ఎందుకు నేను కన్విన్స్ చేయలేకపోయినానేమో జనాన్ని. అది ఎక్కడ కనిపిస్తుంది? అదే నా మాటని మరి జనం ఎందుకు విశ్వసించలేదు అనేది నేను కూడా ఇంకా ఆలోచించుకుంటున్నాను. క్లారిటీ రాలేదా? క్లారిటీ రావట్లేదు సార్. అది 28th ఈవినింగ్ దాకా నేనే గెలుస్తున్నా అని అన్ని రిపోర్ట్లు చెప్పినాయి. 28th నైట్ 29th నైట్ ఏం జరిగిందనేది ఇంకా అర్థం కావట్లేదు సార్. దాని మీద మేము ప్రోబ్ చేసుకుంటా ఉన్నాం, చెప్తాను తప్పకుండా. సేమ్ సిచ్యువేషన్ మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఉందా? అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది సార్. రఘునందన్ రావుకు ఉండే పరిస్థితి సంజయ్ గారికి ఉండదు, సంజయ్ గారికి ఉండదు, అరవింద్ గారికి ఉండదు, అరవింద్ గారికి ఉన్నది ఈటెల రాజేందర్ గారికి ఉండదు. ఒకరి కేసు ఇంకొకరి కేసు డిఫరెంట్ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రక్షాళన ఏమైనా ఉంటుందా, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా లోక్సభ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా? నాకు తెలిసి ఎన్నికల కంటే ముందు ఏం కమిటీలు కానీ ఇతరత్ర కానీ మారుస్తారని నేను అనుకోను సార్. బికాస్ ఇట్ ఈస్ టూ ఎర్లీ, షార్ట్ టైం సార్, తక్కువ టైం ఉంది. ఈ టైం లోపల మార్చింది అనుకోరు, వచ్చిన కొత్త అధ్యక్షుడు అడ్జస్ట్ కావడం చేసుకోవడం ఎంత కష్టమవుతుంది. అందుకని అంత తొందరపడి చేస్తారని నేను అనుకోను సార్. అంటే ఇష్టం లేదు కిషన్ రెడ్డికి అని అంటున్నారు కదా. ఇష్టమున్నా కష్టమున్నా మేమంతా క్రమశిక్షణ వెళ్ళిన కార్యకర్తలం కాబట్టి పార్టీ హైకమాండ్ ఏం చెప్తే అదే వింటాం సార్. నెక్స్ట్ నగరానందన్ రావు గారి స్టెప్ ఏంటి? పార్టీ అవకాశం ఇస్తే పోయినసారి మెదక్ పార్లమెంట్కి చేసినాం, ఈసారి కూడా చేయాలని అనుకుంటున్నాం సార్. అవకాశం ఇస్తే చేస్తాం, అవకాశం లేకపోతే సైలెంట్గా ఉంటాం. సో నెక్స్ట్ లోక్సభ దాని మీద చాలా సీరియస్గా ఉంది బీజేపీ. 21st అనుకుంటా కదా, 21st అంటే ఇవాళే రివ్యూ ఏదో జరుగుతుంది ఢిల్లీలో. 23-24 సార్, 22 రోజులు పార్లమెంట్ అయిపోతుంది. 22 రోజులు పార్లమెంట్ అయిపోతే 23-24 2 రోజులు పార్లమెంట్ ఎన్నికల మీద సమీక్ష ఉంది సార్. సో అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం వస్తుంది సార్, అప్పుడు తప్పకుండా వస్తుంది. సో మీకు మెదక్ నుంచి ఖచ్చితంగా ఈసారి టికెట్ ఇప్పుడే డిక్లేర్ చేయరు సార్, బట్ సమీక్ష జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలకి ఎట్లా పోవాలి, ఏం చేయాలి, పొత్తులు ఉంటాయా, ఉండయా, ఎవరిని కలుపుకోవాలి, ఎవరితో ఏమవుతుంది అనేది ఒక ప్రాథమిక నివేదిక చర్చ జరిగిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి చర్చ చేస్తారు సార్. సో మెదక్ విషయానికి వచ్చేటప్పటికి ఈసారి మొన్న పిఎస్సీ సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు సోనియా గాంధీని తీసుకొచ్చి మెదక్లో నిల్చోబెట్టాలంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి మీద చెప్పుకోదగ్గ బలం లేదు సార్ మెదక్ లోపల. అంత రిస్క్ తీసుకుంటారని నేను అనుకోను.
వచ్చినా ఒకవేళ సోనియా గాంధీ గారు తెలంగాణకు వచ్చినా నల్గొండనో ఖమ్మమో అటువైపు వాళ్ళకి బలంగా ఉన్నటువంటి జిల్లాలలో పోటీ చేయించుకుంటారు. కానీ ఐ డోంట్ థింక్ సో మెదక్ వస్తారని నేను అనుకోను. మెదక్లో ఇందిరాగాంధీ గారు పోటీ చేసినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. సో బీఆర్ఎస్ వైపు నుంచి మరి కేసీఆర్ గారు మళ్ళీ మెదక్ నుంచి పోటీ చేసి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటారు. కేసీఆర్ గారు వచ్చినా ఇంకా సోనియా గాంధీ గారు వచ్చినా ఎవరు వచ్చినా నాకు నష్టమేం లేదు. పార్టీ బీఫామ్ ఇస్తేనే ఖచ్చితంగా పోటీ చేస్తాను, గెలుస్తాను. సో అవతల వ్యక్తులు ఎవరైనా ఇమ్మెటీరియల్ శత్రువు ఎవరైతే మనకేముంటుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి దక్షిణ భారతదేశంలో ఎక్కడో దగ్గర పోటీ చేస్తారు, అది కూడా తెలంగాణలో అంటున్నారు. నాకున్న సమాచారం మేరకు తెలంగాణ ఉండకపోవచ్చు సార్, తమిళనాడు ఏమన్నా పోతారేమో. సో మల్కాజ్గిరి అన్ని రకరకాలు వినిపిస్తుంది. అదే సార్, రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. నాకున్న అంచనా మేరకు తమిళనాడులోని రామేశ్వరం పోతారేమో అని నేను అనుకుంటున్నాను. తమిళనాడు, ఓకే. సో రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు ఉండదు అని చెప్పి అంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా? ఏక్నాథ్ షిండే పుట్టుకొస్తాడని చెప్పి కొంతమంది అంటారు. సార్ ఎవరు పుట్టుకురావాల్సిన అవసరం లేదు రావు గారు. ఇప్పుడు ఒక మాట మీరు నేను అడుగుతా, మీరు చెప్పండి. ఇప్పుడు గల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ ఎంపీకి ఓటేయమని వస్తున్నారు ఎవరన్నా. ఏం చేస్తాడు ఆయన? గెలిచిన ఆయన ఏం చేయాలి? రేవంత్ రెడ్డి దగ్గరికి చేతులు కట్టుకొని నిల్చోవాలి, లేదా ఢిల్లీలో నరేంద్ర మోడీ దగ్గరికి నిల్చోవాలి చేతులు కట్టుకొని. ఒకటో రెండో సగమో గెలిస్తే, లేదు 17 గెలిచిర్రు అనుకోరి, ఏం చేస్తారు వీళ్ళు పోయి? ఏం చేయాలి? రాహుల్ గాంధీ గారి పక్కనో నరేంద్ర మోడీ గారి పక్కనో కుర్చీ మీద బతిలాడుకొని కూర్చోవాలి. దానికి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి అంటున్నా. బీఆర్ఎస్ తన పేరుని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకున్నప్పుడే తెలంగాణ ప్రజలతోటి తన పేగు బంధాన్ని తెంపుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఇంకా మీరెందుకు బాధపడుతున్నారు? పక్తు రాజకీయ పార్టీ అంటాడు కదా కేసీఆర్, పక్తు రాజకీయమే చేసుకొని మనకెందుకు బాధ? ఉంటారా సత్తారంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుస్తుంది. తెలంగాణ కోసం పనిచేసేది కేవలం కేసీఆర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ. వచ్చింది తెలంగాణ, 10 ఏళ్ళు తిన్నారు, అయిపోయింది. ఇంకా మీరు పనిచేసేది ఏంటి సార్? ఇంకా మనిషికో ఫామ్ హౌస్ కట్టుకురు, కొడుకు అల్లుడు బిడ్డ అందరూ. ఆఖరికి సడకుని కొడుకు సంతగాడు కూడా ఫామ్ హౌస్ కట్టుకుని, ఇంకేం కావాలి సార్? సో నరేంద్ర మోడీ గారి మొత్తం చూస్తే పార్లమెంట్ సెషన్స్ చూస్తున్నాం కదా, గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఆల్మోస్ట్ 140 అబోవ్ అనుకుంటా సస్పెండ్ చేసినట్టున్నారు కదా. అవునండి, 141 మందిని సస్పెండ్ చేశారు. 141 తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ అయిపోతే ఏం చేస్తారు సార్? స్కూల్లో పిల్లోడు సరిగా పాఠాలు చెప్తుంటే వింటలేడు, బెంచ్ ఎక్కి అల్లరి చేస్తున్నారు, ఏం చేయాలి టీచర్? దట్స్ వాట్ స్పీకర్ డిడ్. ఇదే దేశ చరిత్రలో మొదటిసారి కాదు సార్. కాంగ్రెస్ వెనకటికి 60 మంది 70 మందిని కూడా సస్పెండ్ చేసి చేస్తారు. దానికన్నా మించిపోయారు కదా మీరు. పోతే ఏముంటుంది సార్ అందరు? దానికి కాజ్ ఏంటి? పార్లమెంట్లో వాళ్ళు జ్వరపడ్డారు, దాని మీద చర్చ పెట్టాలి అని చెప్పి అన్నారు. దానికి ఇంతమందిని సస్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారా మీరు? కడుపు ఇంపుకుంటే ఏమవుతుంది సిఎస్రావు గారు? కాలం మీద పడుతుంది. పార్లమెంట్ లోపలికి మనుషులు వచ్చారంటే లోపం ఉందని తెలుస్తుంది. ఇంకా దాని మీద ఇంకా చర్చ ఏం పెడతారు? ఎవరిని బలి ఇస్తారు? ఎవరిని ఉరిదిద్దాం అనుకుంటారు? పార్లమెంట్ లోపలికి 2 మనుషులు వచ్చారంటే సెక్యూరిటీ ల్యాప్సెస్ కనబడుతున్నట్టు. అది స్పీకర్ కంట్రోల్లో ఉంటుంది పార్లమెంటు. ఆయన ఎంక్వైరీ చేపిస్తున్నాడు. ఈ విల్ గైడ్ ద మెంబర్స్. తొందరపడి ఎందుకు ఉంటుంది? అప్పుడే తొందరపడి ఎందుకు చేయాలి? ప్రభుత్వం మీద బ్లాక్ స్పాట్ కాదంటారా? కొంతవరకు భద్రతా వైఫల్యం కిందకి వస్తుంది సార్. ప్రభుత్వానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు శ్రీరామ విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నారు. దానికి అద్వానీ అలాగే మురళీ మనోహర్ చేసి వీళ్ళిద్దరిని కాకుండా అందరినీ పిలిచారనేది ఇంకొక. వాళ్ళిద్దరిని కూడా పిలిచారు సార్, తప్పుడు ప్రచారం అది. వాళ్ళిద్దరు కూడా ఇన్విటేషన్స్ ఇచ్చారు సార్. ఆల్రెడీ ట్రస్ట్ వాళ్ళు మేము పిలవలేదు, మేము వద్దాను అని చెప్పి ట్రస్ట్ అన్నది మీడియాలో కొంత దానికి సంబంధించి నెగటివ్ వార్తలు వచ్చిన తర్వాత ఫోటో సీట్ అన్ని రిలీజ్ చేసారు సార్. వాళ్ళని కూడా కలిసిరు. మరి వయసుని దృష్టిలో పెట్టుకొని మీరు రాకుండా ఉంటే బాగుంటుంది సార్, కరోనా మళ్ళీ వస్తుంటారు అని చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించారు. అంతేగాని వాళ్ళని రావద్దని ఎవరికి చేయలేదు, వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వలేదని తప్పు సార్. కానీ వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పిలిచారు తప్పితే ట్రస్ట్ వాళ్ళు పిలవలేదు. ట్రస్టే పిలిచింది సార్. ఇలాంటి అన్ని పేపర్లలో ఫోటోలు అవి ట్రస్ట్. సో దాని క్లారిటీ వచ్చేసింది. అద్వానీ కూడా వస్తున్నారా? అద్వానీ బహుశా రారనుకుంటుంది సార్. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వస్తారేమో. జనం క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు వస్తారు సార్ వాళ్ళు. సో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మొత్తం బీజేపీ మీద ఆధారపడి ఉంది అనేది ఒక అభిప్రాయం. సో బీజేపీ ఏ స్టెప్ వేస్తుంది, తెలంగాణలో ఏ స్టెప్ వేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఏ స్టెప్ వేస్తుంది? అధికారంలో రావడానికి ఎక్కువ సీట్లు గెలవడానికి ఏం చేయాలో అది చేస్తాం సార్. అది ఏం చేస్తారు? అది అందరూ ఎదురు చూస్తున్నారు. అది బయటికి చెప్పేది కాదు కదా సార్. విత్ ఇన్ ద 4 walls విల్ డిస్కస్. ఒక స్ట్రాటజీ అయితే ఉందా? 100% ఉంది. స్ట్రాటజీ లేకపోతే ఎట్లా పోతాం సార్? స్ట్రాటజీ తోటే ముందుకు పోతాం. ఏంటి ఆ స్ట్రాటజీ? టార్గెట్ ఏంటి? 17 ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఇంక్లూడింగ్ హైదరాబాద్ తప్పేముంది సార్ అందులో? ఏంది రఘునందన్ శత్రు దుర్పేరితమైన కోటనా అదేమన్నా? ఇలా గెలవకపోతే 26లో గెలిచి చూపెడతాం. తొందర ఎందుకు పడుతున్నారు?
గెలుస్తామంటున్నా. హైదరాబాద్ మీద కాషాయం జెండా ఎగురుతుంది. రఘునందన్ గారు ఏనా చెప్తారు 24లో గెలుస్తామా 28లో గెలుస్తామా? గెలుస్తాం. ఎప్పుడైనా గెలుస్తారంటారు. గెలుస్తాం సార్. 24 మేము ప్లాన్ చేసుకున్నాం. 24 ఏమైనా పొరపాటు జరిగినా 28లో 29లో గెలుస్తాం. 100% గెలుస్తాం. గుర్తుంచుకొని మళ్ళీ అడుగురు నేను. సో ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజీ, సో ఆ పక్క రాష్ట్రం గురించి నాకు పూర్తిగా అవగాహన కాదు. మీరు పోయి ప్రచారం చేశారు కదా ఆ పక్క రాష్ట్రం గురించి. ఇప్పుడు తిరుపతిలో మీరు ప్రచారం చేశారు లేదా బై ఎలక్షన్ లో? బుద్ధివేలు కూడా చేసిన సార్. మరి చేసిన పార్టీ చెప్తే పోయి చేస్తాం సార్. నేషనల్ పార్టీ కదా, నేషనల్ పార్టీ. అందుకనే వాళ్ళు చెప్తే ఎక్కడికైనా వెళ్ళి పని చేస్తాం సార్. సూరత్ పోయినాం, అహ్మదాబాద్ పోయినాం, పిలిస్తే పోతాం, తప్పేం లేదు. పార్టీ ఏం చెప్తే అది చేస్తాం సార్. కాదు, ఇక్కడ 17 అన్నారు టార్గెట్ మీది. అక్కడ ఏంటి అసలు ఏపీలో మీ టార్గెట్ ఏంటి? అక్కడ ఏముందనే తెలియదు సార్ నాకు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అయితే ఇంకా దాని మీద క్లారిటీ రానట్టుంది సార్. ఇంకా దాని మీద క్లారిటీ వచ్చినాక పూర్తి స్థాయిలో మాట్లాడతాం. ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు కదా జనసేన. సో అక్కడ ఎన్డీఏలో ఆయన భాగస్వామి సార్ పవన్ కళ్యాణ్. ఎంపీలు లేరు కదా అసలు. ఆయనకి ఎంపీలు లేరు. భవిష్యత్తులో పోటీ చేసే సందర్భం లోపల ఎమ్మెల్యే సీట్లు కూడా పోటీ చేస్తాడు కలిసి ఇప్పుడున్న ఈ రోజున్న పరిస్థితులలో అయితే. సో రాబోయే రోజుల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు ఛాన్స్ 3 ఉంటాయో 2 ఉంటాయో నాకు తెలియదు సార్. అది ఐఎమ్ నాట్ ఎవర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. జనసేన అయితే మాతో ఉంటుంది, ఇంకెవరితో ఉంటుంది అనేది నాకు తెలియదు. లోక్సభలో కూడా ఇక్కడ ప్రచారం ఇక్కడ పవన్ కళ్యాణ్ అంతటా. కానీ ఇక్కడ కిషన్ రెడ్డి మరి ఈసారి పొత్తు ఉండదు జనసేనతో అని చెప్తున్నారు. నాకు ఎక్కువ క్లారిటీ తెలియదు సార్. నేను అంత పెద్దగా తెలియదు నాకు. వారిని అడిగితే బాగుంటుంది. రాణిస్తారా ప్రచారానికి లోక్సభలో? వస్తారని అనుకుంటున్నాను సార్. పొత్తులో ఉంటే ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, ఎన్డీఏలో భాగస్వామి అయినప్పుడు ప్రచారానికి ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. ఆయన ఎన్డీఏలో లేకపోతే రారు, ఎన్డీఏలో ఉంటే తప్పకుండా వస్తారు కదా. కానీ పవన్ కళ్యాణ్ ఇష్యూలో చాలా డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు సార్ మీరు. నేను గుర్తు చేస్తాను, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నట్టు బండి సంజయ్ నిరాకరిస్తే కిషన్ రెడ్డి ఏమో లేదు ప్రచారం చేయించుకోవాలని చెప్పి అప్పుడు చెప్పడం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ తిరుపతిలో తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా మీరు పొత్తులో లేరు, రాలేదు అసలు, వేరువేరుగా ఉన్నారు. ఏంటి అసలు ఆ పొత్తు రహస్యం ఏంటి? అసలు కొత్త రకం పొత్తు ఏంటి? అది పార్టీ హైకమాండ్ చెప్పాలి సార్. అది ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి పొత్తు సార్. అది వాళ్ళే చెప్తారు సార్. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా పార్టీ పెద్దలే చెప్తారు. కన్ఫ్యూజన్ నష్టం లేదంట? ఏం లేదు సార్, కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. లాభాల నష్టాలు తర్వాత మాట్లాడుకుందాం సార్. రాజకీయాలలో లాభ నష్టాలు ఉండవు సార్, గెలుపోవటంలో మాత్రమే ఉంటాయి. అంతేనంటారా? సో రాబోయే రోజుల్లో మీ క్లారిటీ ఉందా? అధికారులకు మళ్ళీ 3rd టైం రాబోతున్నాము కేంద్రంలో అని? 100% సార్. 350 సీట్లు వస్తాయి. ఇప్పుడున్న 303 నుంచి మేము 350కి ఎదుగుతాం సార్. సింగిల్గా ఎన్డీఏ కాదు, ఎన్డీఏ అయితే 400 దాటుతాం. సో ఇండియా కూటమి వాళ్ళు 250 పైన వేసుకుంటున్నారు. ఇవాళ కర్మ సార్, మనం ఏం చేస్తాం సార్. ఇండియా కూటమి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఒక కంపెనీ దివాలా తీసిందని అప్పుడప్పుడు హైదరాబాద్లో బ్రేకింగ్లు వేస్తారు టీవీ ఛానల్లో. ఫలానా కంపెనీ దివాలా తీసింది, పారిపోయారు మేనేజింగ్ డైరెక్టర్లు, కంపెనీ బోర్డు తిప్పేసింది అని చూస్తారు. కాంగ్రెస్ బోర్డు తిప్పితే యూపీఐ అయింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ వెళ్తలేదు, యూపీఐ వెళ్తలేదు. ఈ 2 బోర్డుల మీద పని అవుతలేదు అని చెప్పి 2 బోర్డులు మార్చి కొత్తది ఇండియా అనో బోర్డు పెట్టిరు సార్. కంపెనీ అదే, బిల్డింగ్ అదే, స్టాఫ్ వాళ్ళే, కానీ బట్టల రంగు మార్చిరు సార్. ఇంతకుముందు తెల్ల ఎదురు, ఇప్పుడు ఎర్ర ఎత్తురు, అంతే తేడా. ఏముంది సార్ అందులోపల? ఎందుకు కంపెనీ ఓనరు బాగా నడిచి లాభాలలో ఉంటే కంపెనీని మూసేస్తాడా సార్? ఏ కంపెనీ అయినా మూసేస్తుందంటే ఏంటి సార్? ఆ కంపెనీ పనిచేస్తలేదు, ఆ కంపెనీ ప్రజలు విశ్వసిస్తలేరనే కదా అర్థం. మూసేసి కొత్త దుకాణం పెట్టుకుంటే ఏంటి సార్? పాత దుకాణం నడతలేదన్నట్టే కదా. పాత కిరాణా దుకాణం నడతలేదని సూపర్ మార్కెట్లు పెట్టిరు. సూపర్ మార్కెట్లు కూడా మంచిగా లేవని అందంగా రిలయన్స్ ఫ్రెష్లు పెడుతున్నారు. మారింది సార్. మారిన కాలానికి అనుగుణంగా పార్టీ మారాలి. వాళ్ళు మారకపోతే మనం ఏం చేస్తాం? రీసెంట్ మీటింగ్లో ఖర్గేని ప్రధానమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ప్రపోజ్ చేశారు, అది వర్కౌట్ అవుతుందా? వి వెల్కమ్ సార్. ఒక దళితుల ప్రధానమంత్రి వాళ్ళు ప్రపోజ్ చేస్తే వి వెల్కమ్ ఇట్. సో ఆ మీటింగ్ చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు? ఏ మీటింగ్? అవుట్పుట్ ఏ మీటింగ్? ఇండియా మీటింగ్. నేను ఇందాకనే చెప్పిన కదా సార్, పేరు మార్చుకున్న కొత్త దుకాణం అంతే. అది కిరాణా దుకాణం ఉంటుండే ఊర్లలో, కిరాణా దుకాణం సూపర్ మార్కెట్ అయింది. సూపర్ మార్కెట్ ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్లు అయిపోయినాయి. చైనా గ్రూప్ ఆఫ్ హోటల్స్ లాగా, చైనా గ్రూప్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ లాగా అది పెద్ద సంస్థలాగా పేరు పెట్టుకొని వస్తున్నారు అంతే. సో కాంగ్రెస్ అంటే నమ్ముతలేరు, యూపీఏ అంటే నమ్ముతలేరు, ఇక లాస్ట్కి ఇండియా అని పెట్టుకుంటే నమ్ముతారని ఇండియా పేరు పెట్టుకొని వస్తారు. సో నితీష్, మమతా, కేజ్రీవాల్ వీళ్ళు రెస్పాండ్ అయిన తీరుని బట్టి అది అసలు నిలబడుతుంది అనుకుంటున్నారా ఎలక్షన్ దాకా? లేదంటే ఎలక్షన్ ముందే ఆ దుకాణం క్లోజ్ అయ్యిద్ది అంటారు మీ భాషలో చెప్పాలంటే? ఏదంటారు సార్? ఇండియా విల్ కమ్ ఇన్ టు ఫోర్స్, కమ్ ఇన్ టు పవర్ ఫర్ 3rd టైమ్ విత్ 400 సీట్స్ యాజ్ అన్ ఎన్డీఏ. యాజ్ ఎ బీజేపీ విల్ గెట్ 350 సీట్స్. ఇండియా అనే కూటమి అడ్రస్ లేకుండా పోతుంది సార్. 3వసారి కూడా అది విఫల ప్రయోగమే అవుతుంది. రఘునందన్ గారు, మీ పార్టీలో ఒక ఏదో 70+ అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండదు. 75+. 75? 75+.
సో నరేంద్ర మోడీ ఈసారి కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా థర్డ్ టైం ఛాన్స్ ఉందా? ఆయనకి 75 సంవత్సరాలు నిండిన వరకు ఆయన కుర్చీలు ఉంటాడు సార్. 75 నిండిన తర్వాత మీరు ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎంతలో అయినా నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. 75 సార్. 75 దాటిన వాళ్ళకి ఎవరికి బీఫామ్లు ఇయ్యారు సార్. ఓకే. సో థర్డ్ టైం ఛాన్స్ ఉంది సార్. సో ఇట్ మే నాట్ బి ఫుల్ టర్మ్ బట్ ఛాన్స్ అవుతుంది. ఫుల్ టర్మ్ ఉంటుంది అనుకుంటా. అప్పుడు నెక్స్ట్ రెడీ చేసి పెడుతున్నారు. అవును రెడీ చేస్తున్నారా? చేసినాం సార్. రెడీ ఉన్నారు సార్ మా దగ్గర చాలా మంది నాయకులు. నరేంద్ర మోడీ గారు ఆ కుర్చీలోంచి పక్క జరిగిన తర్వాత ఆ కుర్చీలోకి రావడానికి చాలా పెద్ద లైన్ ఉంది సార్. సో ఇబ్బంది లేదు. ఏం లేదు సార్, ఇబ్బంది లేదు. వీఆర్ వెల్ ప్రిపేర్డ్ సార్. వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, నాట్ ఫర్ అవర్ పార్టీ, ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. సో విధానపరమైన నిర్ణయాలకు వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా అనేది ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్కి. 2 హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అనేది ఒకటి అయిపోయింది. June 2 వస్తే అయిపోయి 10 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ విల్ లూజ్ ఇట్స్ ఆల్ పవర్స్ అండ్ హైదరాబాద్ ఆన్ June 2. ఎందుకంటే 10 సంవత్సరాలే అయిపోతుంది. ఉమ్మడి రాజధాని అని వెళ్ళిపోతుంది. అయినా అప్పుడే ముఖ్యమంత్రి గారు రాసిపోయినారు కదా, ఇంకెందుకు మాకు వద్దని చెప్పి వెళ్ళిపోయాడు కదా సార్. ఇప్పుడు యూనియన్ టెరిటరీ పరిస్థితి ఏంటి? అది మీ పార్టీలో చేయరు సార్. మా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నట్టు నాకు గుర్తులేదు సార్. బట్ యూనియన్ టెరిటరీ చేయరు సార్. హైదరాబాద్ విల్ రిమైన్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ. బీజేపీ ఆలోచన లేదు ఏమని సార్? యూనియన్ టెరిటరీ అయినా లేదు సార్, నాకు తెలిసినంత మటుకైతే లేదు సార్. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దట్ మైట్ బి ద ఛాన్స్. ఎందుకంటే అంబేద్కర్ గారికి ఎలా కాబట్టి ఛాన్సెస్ ఉంటాయి సార్. అది ఇప్పుడు నెక్స్ట్ టర్మా? అది నాకంటే ఎక్కువ జాతీయ నాయకత్వం అడిగితే బాగుంటుంది సార్. ఐఎమ్ నాట్ ద కాంపిటెంట్ పర్సన్ టు స్పీక్ ఆన్ ఇట్. మీకు తెలియకుండా ఎంత? ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు స్పీక్ అబౌట్ ద టాపిక్ సార్. సో మీ నెక్స్ట్ సెన్సేషనల్ ఏం చేయబోతున్నారు బీజేపీ? ఆల్రెడీ ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్లో కొన్ని సెన్సేషనల్ చేశారు. 370 రద్దు చేశారు, CAA చేశారు, అంతకుముందు నోట్ల రద్దు, అంతకుముందు GSTలని చాలా చేశారు కదా. నెక్స్ట్ టర్మ్ ఇవే ఉంటాయి అని అంటారు. హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అలాగే సెకండ్ ఇండియా అట్లే ఉండేది సార్. అదంతా మమ్మల్ని బదనాం చేయాలని చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏముండదు సార్. వీఆర్ ఫేర్ ఎనఫ్. అట్లాంటిది ఏముండదు సార్. నెక్స్ట్ ఎజెండా ఏంటి సార్? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేది మా ఎజెండా సార్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొని భారతదేశాన్ని 12వ స్థానం నుంచి 5వ స్థానానికి తెచ్చినాం. 5 నుంచి 3వ ఆర్థిక వ్యవస్థగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే నరేంద్ర మోడీ గారికి ముందున్నటువంటి ప్రాథమిక కర్తవ్యం. ఆ దిశగానే మన అడుగులు ఉంటాయి సార్. సో అదే స్లోగన్ అంతే సార్. సో నరేంద్ర మోడీ గారు 2014లో ఒక మాట చెప్పారు, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి బ్లాక్ మనీ మొత్తాన్ని నేను తీసుకొస్తాను, భారత ప్రజల అకౌంట్స్ వేస్తాను అని. ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? సో ఆ ప్రయత్నం జరుగుతుంది సార్. నల్లధనాన్ని ఇప్పటికే చాలా మటుకు దేశ ఖాతాలలోకి తీసుకొచ్చినాం సార్. సుమారు 1,00,000 కోట్ల పైచీలకు డబ్బులు వచ్చినాయి సార్. మీరు RTI పెడితే RBI వాళ్ళు ఇస్తారు సార్. ఒకటేనే మమ్మల్ని బదనాం చేస్తున్నారు తప్ప ఆల్రెడీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్రెడీ ఆన్ ద ప్రాసెస్ సార్. ఓకే. సో దేశంలో ఉన్న ధీరజ్ కానీ దొరికారు కదా ఆయన ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ సార్. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము మొత్తం కడిగేస్తామని చెప్పి అంటున్నారు. ఏం కడుగుతారు సార్? వాళ్ళ ఇల్లుని వాళ్ళు కడుక్కోమని చెప్పారు. వాళ్ళు కడిగేది మంది వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళతో ఏం కాదు. వాళ్ళు కాదు, అధికారంలో ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ తప్పు చేసిన వాళ్ళను, అవినీతి పరులని, అడ్డగోలు సంపాదించిన వాళ్ళను ఖచ్చితంగా శిక్షిస్తుంది సార్. దేశం విడిచిపెట్టి పారిపోయే కన్నా ముందే శిక్షిస్తాం సార్. సో దక్షిణ భారతదేశంలో మీకు అసలు ఎంట్రీ లేదంటారు. ఇప్పుడు మహబూబ్ నగర్కి ఒకసారి ఉప ఎన్నిక జరిగింది సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరు గెలిచారు సార్? బీజేపీ గెలిచింది సార్. తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది సార్. ఎవరు గెలిచారు సార్? కాబట్టి మాకే స్కోప్ ఉంటుంది సార్. భవిష్యత్తు అంతా మాదే. మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళకి భవిష్యత్తు లేదు సార్. అంటే లోక్సభ ఎన్నికలు అని చెప్పి లోక్సభ ఎన్నికలు దక్షిణ భారతదేశంలో ఇప్పుడు తెలంగాణ మేమే పుంజుకుంటాం, కర్ణాటక మేమే JDS తోటి పూర్తయింది, 100% సీట్లు మేమే గెలుస్తాం, కర్ణాటక మొత్తం మేమే గెలుస్తాం, మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది, మెజార్టీ సీట్లు మాయే, తెలంగాణలో మాయే. ఇంకెక్కడ రావండి అవుతుంది? మీ కర్ణాటక మా చేతిలోనే ఉండేమన్నటి వరకు ఇంకేం చేయమంటారు చెప్పండి. కేరళ, తమిళనాడు ఎన్ని ఉంటాయి సార్? అక్కడ కేరళలో, తమిళనాడులో ఎన్ని సీట్లు ఉంటాయి చెప్పారు? అది పెద్ద ఎఫెక్ట్ చూపెట్టేది సార్ అసలు. సో దక్షిణ భారతదేశంలో పెద్ద భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది సార్. ఈసారి మోడీ గారు తమిళనాడు, తెలంగాణ నుంచి పోటీ చేస్తే అప్పుడు ఇంకా బలం 1000 రెట్లు పెరుగుతుంది సార్. తమిళనాడు నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు మీరు. ఛాన్సెస్ సార్ దేర్ సార్. సో టర్న్ అయ్యే అవకాశం ఉందంటారా? 100% మోడీ గారు పోటీ చేసిన తర్వాత ప్రజలు ఆలోచించారా సార్? తప్పకుండా ఆలోచిస్తారు. అధికారం వైపే నడుస్తుంది దక్షిణ భారతం కూడా. సో బీజేపీ మీద పెద్ద ప్రాపగాండా చేస్తుంటారు. ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత చెయ్యనంత అప్పు ఈ 2014 నుంచి ఇప్పటి వరకు చేశారు అప్పు అని. అది బీఆర్ఎస్ చేసే ఆరోపణ కాదు సార్. బీఆర్ఎస్ మీద ఇతర పార్టీలను చేస్తున్నటువంటి ఆరోపణ. ఫ్యాక్టే కదా సార్ అది.
నిన్న వాళ్ళు బడ్జెట్ చూపెట్టిన దాంట్లో బడ్జెట్లో ఉన్న కాగితాలలోంచి కొత్తగా వచ్చినటువంటి ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. దాని ప్రకారం 6,71,000 కోట్ల పైచిలకు రూపాయలని 10 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకున్నటువంటి లెక్కలు చూపిస్తారు. అవి తప్పైతే మీరు దాని మీద మాట్లాడాలి, కానీ ఇంకా వేరేది మాట్లాడతారు. రాష్ట్రం గురించి, దేశం గురించి. సార్ దేశంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు చేయనంత అప్పు చేశారని చెప్పి అంటున్నారు. అది తప్పు సార్, అది తప్పది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడు జరిగినంత అభివృద్ధి జరిగిందని ఒప్పుకుంటాం. కరెంట్ లేని ఊళ్ళో కరెంట్ ఇచ్చినామని చెప్పి ఒప్పుకుంటాం. 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి దేశంగా భారతదేశం ఎదిగిందని చెప్పి ఒప్పుకుంటాం. ఇవన్నీ నరేంద్ర మోడీ వల్ల జరిగినాయి తప్ప వేరే వాళ్ళ వల్ల జరగలేదు సార్. మోడీ గారు ఈజ్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ సార్. సో రాబోయే రోజుల్లో ఇదే పందాల్లో బీజేపీ నడుస్తుంది, ఇంకా స్పీడ్గా వెళ్తుంది, ఇంకా వేగంగా పోతాం సార్. మిగతా రాష్ట్రాలలో కూడా అధికారంలోకి రావడం మా టార్గెట్ సార్. ఎక్కడైతే అధికారంలో లేమో అక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. మీ టార్గెట్ ఏమో కాంగ్రెస్ ముక్తి భారత్, బట్ కాంగ్రెస్ ఏమో ఒక్కో రాష్ట్రంలో జెండా ఎగరేస్తుంది కదా. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి సార్ మొన్న. మధ్యప్రదేశ్ మా చేతిలో ఉంది, మాది మేము కాపాడుకున్నాం. రాజస్థాన్ కాంగ్రెస్ చేతిలో ఉంది, ఇప్పుడు ఎవరు గెలిచారు సార్? మేము గెలిచినాం సార్. ఛత్తీస్గఢ్ ఎవరి చేతిలో ఉంది సార్? నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ చేతిలో ఉంది సార్, ఇలా మా చేతిలోకి వచ్చింది సార్. మేము ఒక్కొక్క రాష్ట్రం సంఖ్య పెంచుకుంటూ పోతున్నాం కానీ ఎక్కడ తగ్గలేదు సార్. కర్ణాటక మేము కోల్పోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. దాని ఫలితాల ప్రభావం కొంతవరకు తెలంగాణ మీద ఉండడం దురదృష్టకరం. కర్ణాటకలో ఫలితం కాంగ్రెస్కి అనుకూలంగా రాకపోతే కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్లో ఉంటుండే, ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉంది. కానీ జస్ట్ మిస్ అయింది ఈవీఎంలు మార్చడంలో. ఇక్కడ ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు బీజేపీ. మేము మార్చాను సార్ ఈవీఎంలు. ఈవీఎంస్ విల్ నాట్ బి అండర్ అవర్ కంట్రోల్. ఈవీఎంస్ విల్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 5 రాష్ట్రాల రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ 3 రాష్ట్రాలలో మార్చగలిగిన వాళ్ళం తెలంగాణలో ఎందుకు మార్చాం సార్? అదేదో మిస్ అయింది అని అంటున్నారు. లేదంటే మిస్ అయింది కోరుకున్నారు బీజేపీ సార్. ఆ మిస్ అయింది ఏందో ఎంక్వైరీ చేసి బయట పెట్టమన్నారు ప్రజల ముందు. ఇప్పుడు నేను పెట్టినా కదా, రేవంత్ రెడ్డి ఉత్తమ్ పెడతలేడు అనేది నేను కనుగొని పెట్టినా. మీరు కూడా అట్లా పెట్టు ఏముంది. సో ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కదా సార్ కేసు. అది దురదృష్టం. కేసులు ఇన్ని సంవత్సరాలు కేసులు పెండింగ్ పెట్టుకోవడం అనేది దురదృష్టం. మళ్ళీ ఎన్నికలు వచ్చా, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చా, ఇంకా మీరు పిటిషన్ డిస్పోజ్ చేయకపోతే వేసినోడు గెలిచినోడేమో ఇంట్లో ఏడుస్తాడంట, ఓడిపోయినాడేమో కోర్టులో ఏడుస్తాడు అన్నట్టుంది పరిస్థితి. అదే అది ఈవీప్యాట్లకి ఆ పోలైన ఓట్లకి మ్యాచ్ కాలేదు చాలా చోట్ల. అసలు ఈవీఎంలే అసలు మిస్సింగ్ అయినాయి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా. అట్లుండే సార్, అట్లుండే. అది కొంచెం తొందరపాటు చర్య. ఈవీఎంలో ఎటుపోవు సార్, ప్రతి పోలింగ్ బూత్కి ఒక ఈవీఎం వస్తుంది, దానికి ఒక నెంబర్ ఉంటుంది. కాబట్టి అంత తొందరగా ఈవీఎంలు మారిపోయినాయని చెప్పడానికి వీల్లేదు సార్. అనేది అనుమానం ఉంది కదా, ట్యాంపరింగ్ అనే అనుమానం బలంగా ఉంది సార్. అది ఏం జరుగుతుందని చెప్పలేను సార్. అంతా మీ పార్టీ వాళ్ళే అంతా ఏది కావాలంటే అది, ఎన్ని కావాలంటే అన్ని వచ్చేస్తున్నాయి వాళ్ళకని చెప్తుంటారు. పార్టీకి సంబంధం లేదు సార్. అది భారత ఎన్నికల సంఘాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎన్నికలు, దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది సార్? ఉండదు కదా సార్. ఉండదు. అఫీషియల్గా టెక్నికల్గా చూసుకుంటే ఉండదు. అఫీషియల్ కూడా ఉండదు, అన్అఫీషియల్ కూడా ఉండదు సార్. ఎందుకుంటుంది సార్? సో ఎన్నికల కమిషన్ దాని మీద పవర్స్ ఇప్పుడు పొలిటికల్గా తీసుకోవటాన్ని ఎలా చూస్తారు? రిక్రూట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ విషయం లోపల భారత ప్రధానమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి ఒక బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇలా బిల్ పాస్ అయినట్టుంది పార్లమెంట్. ఇంకేం చేస్తారు? ఇంకా బిల్ పాస్ అయినాక చేసేది ఏముంటుంది? ప్రజాస్వామ్యం అంటేనే అల్టిమేట్గా మెజార్టీ ప్రజలు తీసుకునే నిర్ణయం కదా సార్. సో స్వతంత్ర ప్రతిపత్తి అనేది కోల్పోయే అవకాశం లేదంటారు ఒక అడ్వకేట్గా మీరు చూస్తే దాన్ని ఆ నిర్ణయం? స్వతంత్ర ప్రతిపత్తి గురించి మనం మాట్లాడొద్దని చెప్తా ఉన్నాం కదా సార్. ఒక దేశంలో ఒక ప్రధానమంత్రి, ఒకటే జెండా, ఒకటే రాజ్యాంగం ఉండాలని కదా మేము కొట్లాడుతుంది. 1950లో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్కి నడుచుకుంటూ పోయి ప్రాణత్యాగం చేసింది దేనికోసం సార్? 1 నేషన్ అంటే 1 కాన్స్టిట్యూషన్, 1 ప్రెసిడెంట్, 1 దిస్ 1 ఉండాలి. కానీ మనిషికో రూలు, రాష్ట్రానికో రూల్ పెడతాం, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉండండి అంటే ఒప్పుకోదు సార్. భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. మా పార్టీ సిద్ధాంతమే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్. సో దేశమే ముఖ్యం, హిందూ రాజ్యమే లక్ష్యం. అట్లా చేస్తారు సార్. మోడీ గారు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో ఎక్కడైనా అట్లా అడుగులు పడ్డాయా సార్? బట్ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే దిశగానే మా అడుగులు పడుతున్నాయి తప్ప ఒకరికి లబ్ధి చేరి ఇంకొకరిని అంటతొక్కేటువంటి కార్యక్రమం మా దగ్గర ఉండదు సార్. సో పీఓకే పరిస్థితి ఏంటి? పీఓకే ఎప్పటికైనా భారతదేశంలోకి రావాల్సిందే సార్. ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, 3వ సారి గెలిచినాక వస్తుందా, ఇంకా ముందుగా తీసుకుంటామని చూడరుగానే వస్తుంది. పీఓకే ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. అదేనా దాని వరకు పరిమితం అవుతారు, లేదంటే పాకిస్తాన్ కూడా వెళ్తారు? చెప్పలేం సార్. ఆ రోజున పరిస్థితులను బట్టి నిర్ణయం. ఆలోచన కూడా ఉందా? పాకిస్తాన్ ప్రజలు వచ్చి మా దగ్గర అన్నం దొరకలేదు, మీరు మమ్మల్ని పరిపాలించుర్రి, మీ హయాంలోనే మేము మంచిగా బతుకుతామని దండం పెట్టి దరఖాస్తు పెడితే కలుపుకుంటాం. ఈ మధ్య ధర్నాలు చేస్తున్నట్టు మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలి, అందుకనే చెప్తున్నా కదా సార్. అటు కూడా వెళ్తారా, ఆలోచిస్తారా? ఎలక్షన్ లోపల ఎటువైపు సార్? పాకిస్తాన్ వైపు. ఎన్నికల లోపు పోతామని నేను అనుకోను సార్. ఆఫ్టర్ ఎలక్షన్స్ చూస్తాం సార్. పాకిస్తాన్ వైపు
చూస్తారు సార్. పీఓకే వైపా పాకిస్తాన్ వైపా? ముందు పీఓకే చూస్తాం సార్, తర్వాత మీరు చూడమంటే పాకిస్తాన్ కూడా చూస్తాం. పీఓకే ఎలక్షన్ ముందు చూస్తారా లేదా అది కూడా ఎలక్షన్ తర్వాత? ఎలక్షన్ ముందు చూసినాం సార్, మేము పోయినాం, చూసి వచ్చినాం, ఏం చేయాలి, కంప్లైంట్ ఎట్లా పెట్టాలి, అవన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా సార్. దాన్ని ఇప్పుడు కొత్తగా చూడాల్సిందే ఉంది. సో అఖండ భారతే టార్గెట్, అది మొదటి నుంచి ఉన్న లక్ష్యమే కదా సార్. అది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, టైం కోసం చూస్తూ ఉంటాం, మెజార్టీ కోసం చూస్తూ ఉంటాం. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని పార్టీ పుట్టినప్పుడు చెప్పినాం. రద్దు చేయడానికి 50 ఏళ్ళు పట్టింది. 50 ఏళ్ళ తర్వాత రద్దు చేస్తే దాన్ని ఎవరు కనీసం సుప్రీంకోర్టు కూడా తప్పని పట్టలేకపోయింది. అట్లా బాగా సైంటిఫిక్గా చేస్తాం తప్పితే ఏదో అనాథరైజ్డ్గా, అనథెంటిక్గా, ఇష్టారాజ్యంగా మీరంటే నచ్చలేదు కాబట్టి మిమ్మల్ని బుల్డోజర్లు పెట్టడం అట్లా ఉండదు సార్. అసలు అంతా చదివి ఓపిక ప్రకారం, శక్తి ప్రకారం, కానూన్ ప్రకారమే చేస్తాం సార్. సో రాహుల్ గాంధీ మరి నెక్స్ట్ అసలు ఆయన వస్తే లౌకికం అనేది ఉండదు, మొత్తం హిందూ రాజ్యం అయిపోద్ది అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన వస్తే ఎందుకైతే సార్? ఆయన హిందూ ఎందుకైతే సార్? ఆయన కాదు, జంజం వేసుకునేంత మాత్రాన సార్ మేము వస్తే మెజార్టీ ప్రజల హక్కుల్ని కాపాడుతాం సార్. ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి సార్? అంబేద్కర్ గారు ఏం చెప్పారు? రాజ్యాంగంలో ఏం రాసిండ్రు? మెజారిటీస్ ఇలా, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని మీరు గౌరవించకపోతే మేమేం చేస్తాం సార్? అసహనం పెరిగిపోతుందని కదా దేశంలో. ఏం సార్ అసహనం ఎక్కడని చెప్పుర్రి, ఎక్కడని చెప్పుర్రి. మీరు టీవీ ఛానల్ అమెరికా టీవీ ఛానల్ పెట్టుకుని నోటికి వచ్చింది మాట్లాడుతారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకుంటున్నారు. మేము ఎక్కడైనా రెస్ట్రిక్ట్ చేసినామా సార్? చేయలేదు సార్, చెయ్యం సార్. అది నేను మళ్ళీ చెప్తాను, సూడో ఇంటలెక్చువల్స్ మమ్మల్ని కావాలని బదనాం చేసేందుకు అక్కడ హోటళ్ళ పక్కన కూర్చొని చేసేటువంటి కామెంట్స్, లేకపోతే పొద్దున్న టీవీ ఛానల్లో కూర్చొని చేసే కామెంట్స్. నాకు గుర్తున్నంత వరకు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని 2014 ఎన్నికలకు ముందు పార్లమెంటరీ బోర్డు బీజేపీది జరిగినప్పుడు అద్వానీ గారు బయటకు వచ్చేసారు. ఒకవేళ గోవాలో జరిగినటువంటి మీటింగ్లో అద్వానీ గారు లేరు సార్, మీకు ఎవరో తప్పు చెప్పి బయటకు వచ్చారు. అప్పుడు లేరు సార్, అసలు వారు ఆ మీటింగ్కి వెళ్ళలేదు. సుష్మా స్వరాజ్ గారు, అద్వానీ గారు ఆ మీటింగ్కి వెళ్ళలేదు సార్. అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుంది ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ అనేది ఆయన ఆ రోజు అన్నారు. ఆ కామెంట్ కారణంగానే ఆయన్ని టార్గెట్ చేసి రాష్ట్రపతి కాకుండా ఇప్పుడు లాస్ట్కి ఇలా ప్రతి స్టెప్లో కూడా ఆయన అవమానపరుస్తున్నారు అనేది ఆయన అభిమానులు కొంతమంది అంటున్నారు. అది తప్పు సార్. అది 100% అద్వానీ గారికి ఉండే గౌరవం పార్టీలో ఉంటుంది సార్. దాన్ని ఎవరు వక్రీకరించాలని చూసినా అది సోషల్ మీడియాలో వచ్చే వార్త తప్ప ఇంకేం కాదు సార్. అప్రకటిత ఎమర్జెన్సీ అనేది ఆయన చెప్పారుగా, వారి నోట్ల నుంచి అన్నట్టు విన్నాను సార్. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు సార్. అన్నారా లేదో నాకు తెలియదు. మీడియా రిపోర్ట్ నేను వినలేదు సార్. నేను వింటే మాట్లాడేవాడిని సార్, వినలేదు సార్. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకి కేటాయించే నిధులు, నార్త్ ఇండియాకి కేటాయించిన నిధులు ఈ కంపేర్ చేస్తే కనుక ఎక్కువ గుజరాత్కి అటు వెళ్ళిపోతున్నాయి అనేది వినిపిస్తుంది కదా. ఇదంతా ఆడలేక మధ్యలో పడింది అన్నట్టు ఉంటుంది పంచాయతీ. డబ్బులు దేని బేసిస్ ఇస్తారు? డబ్బులు దేని బేసిస్ ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం దేని బేసిస్గా డబ్బులు మంచుతుంది? మీరు చెప్పు. జనాభా బేసిస్ పాపులేషన్. మరి ఎట్లా పాపులేషన్ ఎంత ఉంటే అంత వస్తుంది. అదేమన్నా ఎల్కేజీ లెక్కలా అన్న? 2x2 తెలంగాణలో అయినా 4 అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో అయినా 4 అవుతుంది, మహారాష్ట్రలో అయినా 4 అవుతుంది, తమిళనాడులో అయినా 4 అవుతుంది. 2x4 రఘునందన్ రావు 3 అవుతుంది అంటుంటే ఎవడ నమ్ముతాడన్న? అది ఉత్తమ మాటలు. దీని వెనక ఒక కుట్ర కూడా దాగి ఉందని చెప్పి ఆ మధ్య ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే అప్పుడు ఒకళ్ళు జాలు ఇద్దరు ముద్దు, ఒకళ్ళు ఎన్ఎఫ్ అని చెప్పి ఒక పెద్ద నినాదం చేయించారు. దక్షిణ భారతదేశంలోని పాపులేషన్ తగ్గిపోతుంది, అక్కడేమో ఉత్తర భారతదేశంలో పెరుగుతుంది అనే ఒక లాజిక్ తీస్తున్నారు సార్. ఇదంతా కాషాయం కండువాన్ని వ్యతిరేకించాలని, సిద్ధాంతపరంగా మమ్మల్ని వ్యతిరేకించాలనుకునేటోళ్ళు, ఎర్ర జెండాకి వారసులు అనుకునేటోళ్ళు, మేము ఎర్ర జెండా వారసులం అని చెప్పుకోవడం చేతగాక కమ్యూనిస్టులు, కోహన లౌకికవాదులు, సూడో ఇంటెలెక్చువల్స్, సూడో మేధావులు వీళ్ళంతా పొద్దున్నైతే టీవీలలో కూర్చొని విశ్లేషకుల రూపం ఎత్తి ఇవన్నీ నాటకాలు చెప్తా ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు సార్. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఫర్ దిస్ కంట్రీ, నేషన్ ఫస్ట్ అనే మాట కట్టుబడి ఉంటాం. తర్వాత ఇండివిజువల్స్, తర్వాత లాస్ట్ అని చెప్పి మేము చెప్పేటువంటి పార్టీ మాది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళంతా కూడా ఉత్తర భారతదేశానికే చేస్తారు, దక్షిణ భారతదేశానికి ఏదో అన్యాయం చేస్తారు అని ఏదో కావాలని చేసేటువంటి చర్చ అంతా కూడా మమ్మల్ని మ్యాలిఫైడ్ దృష్టితో చూసిన వాళ్ళు చేస్తారు తప్ప వాస్తవం తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు సార్. ఈవెన్ రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక ఉత్తర భారతంలో ఎక్కువ ఉండేటట్టు, దక్షిణ భారతంలో తక్కువ ఉండేటట్టు ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అని చెప్పి అనేది కూడా సార్. అంతే, ప్రజలు బాగా తెలివికల్లోళ్ళు సార్. వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగింది అని అనుకున్న మరుక్షణం కోర్టును ఆశ్రయిస్తారు సార్. అట్లా ఎక్కడ జరగదు సార్. పూర్తి విశ్వాసంతో ఉండొచ్చు మోడీ గారి మీద. మోడీ గారు ఒకసారి గ్యారంటీ చెప్తే మోడీ గారు గ్యారంటీ అనేది చూడాలి అంతే, వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు దానికి. కొత్త స్కీమ్స్ ఏంటి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో? కొద్దిగా తినవద్దు రుచులు అడగడం మీకు సార్. వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విజ్ఞాన్, ఇంకేదో ఇంకోటి కూడా ఉంది కదా యాడ్ చేసినట్టున్నారు ఈ మధ్య. సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అని కూడా చెప్తాం సార్ మేము. సో అదే కంప్లీట్గా అదే నినాదంతో వెళ్ళిపోతుంది. ఇదే నినాదంతో ముందుకు పోతాం సార్. రైట్. సో తెలంగాణలో
మీరు ఎంపీగా పోటీ చేసి గెలవాలని మేము కోరుకుంటున్నాం. మీ వాయిస్ పార్లమెంట్లో వినిపించాలి, Thank you, sir. అసెంబ్లీలో కదా పార్లమెంట్లో వినిపించాలని మీ ఇలాంటి పెద్దల ఆశీస్సులు, మా పార్టీ పెద్దల ఆశీస్సులతోటి పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా ముందు కేసీఆర్ గారు వచ్చినా, సోనియా గాంధీ గారు వచ్చినా గెలిచి పార్లమెంట్కి పోతానటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకైతే ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.